తన సహజ ధోరణిలో చైనా ఇతర దేశాల ఆక్రమణలకు తెగబడుతూనే ఉంటుంది. టిబెట్ పని అయిపోయింది కదా, ఇక భూటాన్ పని పట్టాలని అనుకుంటోంది చైనా. పనిలో పని ఇండియా వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలను గుప్పిట్లో పట్టుకోవాలని అనుకుంటోంది. భారతదేశం దాన్ని ప్రతిఘటించింది. పోరా అని ఎదురుగా నిలబడింది. దేనికైనా రెడీ అంటూ తలబడింది భారతదేశం. ఉద్రిక్తతలు నిజమే, చైనా మీడియా కూడా ఇటు రోజుకో ఝలక్కిస్తోంది. భారత్ సర్కారు గనక దిగి రాకపోతే దాని పని అయిపోయినట్టే అంటూ బెదిరిస్తూ వస్తోంది చైనా. సరే, అది చైనా మీడియా కాబట్టి విపరీతమైన దేశభక్తితో వ్యవహరిస్తోంది అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ మీడియాకి ఏం పుట్టింది? దానికి ఏం పోయే కాలం? తాను మరింత ముందుకెళ్ళి ఏకంగా చాలా సీరియస్ వార్తల్ని ప్రచారంలోకి తీసుకొస్తోంది. అది భారతదేశంపై అక్కస్తో కూడిన ద్వేషం వల్ల వచ్చిన వ్యతిరేకత కావచ్చు. ఏ స్థాయికి వెళ్ళిందంటే పాకిస్తాన్ చైనా ఓ ర్యాకెట్ మన మీద ప్రయోగించిందట, దాంతో 150 మంది భారత సైనికులు మరణించారట అని రాసేస్తోంది. చైనా ఆర్మీ సరిహద్దుల్లో భారత్కు వ్యతిరేకంగా డ్రిల్ నిర్వహించిన వార్త మాత్రం వాస్తవమే. రెండు పక్షాలు మోహరించిన మాట కూడా వాస్తవమే. అటు చైనా కానీ ఇటు భారతదేశం కానీ ఇది మరీ పెద్దది కాకుండా చూడాలనే ప్రయత్నంలో కూడా ఉన్నారన్నది కూడా వాస్తవమే. అయితే మధ్య పాకిస్తాన్ మీడియా ధోరణే చాలా వెటకారంగా, జుగుప్సాకరంగా ఉంది. ఏకంగా చైనా ర్యాకెట్లు ప్రయోగిస్తే వందలాది మంది భారత సైనికులు చనిపోయారని, చాలామంది గాయపడ్డారని ప్రచారం ప్రారంభించింది. కుళ్ళు మోతుతనం. పైగా ఆ పాకీగాడు ఏం చెప్తున్నాడో తెలుసా? చైనా స్టేట్ టెలివిజన్ చెప్తోంది కాబట్టి అదే మేం టెలికాస్ట్ చేస్తున్నాం అని చెప్పుకొస్తున్నాడు. నిజానికి చైనా మీడియా అలాంటి వార్తలేవీ ప్రసారం చేయలేదు. పాకిస్తాన్ మీడియా మాత్రం ఓ 2 నిమిషాలు ఫుటేజ్ చూపిస్తోంది. రాకెట్ లాంచర్లు, మెషిన్ గన్లు, మోర్టార్లను ప్రయోగిస్తున్న సీన్లను కూడా పదే పదే పాక్ ఛానళ్లు చూపిస్తున్నాయి. కావాలనే భారత్లో, చైనాలో ఉద్రిక్తతల్ని మరింత రెచ్చగొట్టమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. రే పాకిస్తానోడా, ఎంతకు తెగించేవరా? నీకు మూడిందిలే, ముందు నీ అకౌంట్ సెటిల్ చేసే టైం దగ్గరుంది అంటూ సోషల్ మీడియాలో మన వాళ్ళు పాక్కు వార్నింగ్ ఇస్తున్నారు.